నమస్కారం ఏవన్ తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్. డిజిటల్ పాలన విధానాలపై గేట్స్ ప్రత్యేక ఆసక్తి. బ్లాక్ చైన్ భూ రికార్డుల భద్రతపై ప్రశంసలు. టెక్నాలజీ వినియోగంలో ఏపీకి గ్రేట్ వర్క్ అన్న గేట్స్. హుస్నాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి పొన్నం. ప్రజల విశ్వాసంతో కాంగ్రెస్ ప్రతినిధుల విజయం. మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి హామీ. రాజకీయాలకు అతీతంగా సమిష్టి కృషి చేయాలన్న పిలుపు. కరీంనగర్ నగర పాలక సంస్థపై కాషాయ జెండా ఎగిరిందన్న సంజయ్. కుట్రల మధ్య ప్రజాస్వామ్యమే గెలిచిందన్న బండి సంజయ్. కార్యకర్తల కృషితో బీజేపీ పట్టు బలపడిందన్న వ్యాఖ్య. పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ. భారత్ అమెరికా ఒప్పందంపై రాహుల్ గాంధీ విమర్శలు. పత్తి దిగుమతులతో రైతులకు నష్టమన్న రాహుల్. వస్త్ర పరిశ్రమ భవిష్యత్తు ప్రమాదంలోననే హెచ్చరిక. దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టారంటూ మండిపాటు. ఓవైసీ సోదరులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి. ప్రజాస్వామ్య విలువల కోసం కలిసి పనిచేస్తామని వ్యాఖ్య. పట్టణాభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్తామన్న హామీ. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్న కోమటిరెడ్డి. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సందర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న డిజిటల్ పాలన విధానాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్, అవేర్ 2.0 ప్లాట్ఫామ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డుల భద్రత వంటి అంశాలపై గేట్స్ ప్రత్యేక ఆసక్తి చూపారు. కుప్పంలో అమలవుతున్న సంజీవని హెల్త్ ప్రాజెక్టు పనితీరును తెలుసుకుని దట్స్ నైస్ అంటూ ప్రశంసించారు. టెక్నాలజీ వినియోగంలో ఏపీ సాధిస్తున్న పురోగతిని గ్రేట్ వర్క్స్ అని కొనియాడారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరింత సహకారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్ర డిజిటల్ విజన్ ను వివరించారు.